శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం సార్. మీ పోరాటం చూసాం. మీ పోరాటం తర్వాత ప్రభుత్వం మిమ్మల్ని అణిచివేయడానికి చేసినటువంటి ప్రయత్నాలు చూసాం అప్పటి ప్రభుత్వం. వీటన్నిటి నేపథ్యంలో మీ అనుభవాలు ఏంటి? ఈ భూసేకరణకు సంబంధించినటువంటి మీ వ్యక్తిగత అనుభవాలు చెప్పండి. సార్ యాక్చువల్గా భూసేకరణ కాకుండా భూ కొనుగోలు చేశారు సార్. ఫస్ట్ స్టార్టింగ్ 123 జీవో ప్రకారము భూసేకరణ చేయాల్సింది భూ కొనుగోలు ప్రారంభించారు. దాన్ని మేము పోరాటం ద్వారా వ్యతిరేకించాము చట్ట ప్రకారం. యాక్చువల్ ఏంటంటే భూ కొనుగోలులో వాళ్ళు ఇచ్చే 6 లక్షలకు మేము తీసుకొని బయటకు వెళ్ళిపోవాలి. దాని తర్వాత R&R అంటూ రిహాబిటేషన్ రీసెటిల్మెంట్ అంటూ ఏమీ ఉండదు. వన్ టైం సెటిల్మెంట్ లాగా. వన్ టైం సెటిల్మెంట్ అంటే యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ లో జరుగుతున్నటువంటి దందానే మార్పు భూసేకరణ కూడా వర్తింపజేశారు. అది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే ఒక నిర్వాసితుడు అయినప్పుడు ఆ నిర్వాసితుడికి కావాల్సిన సమస్యలు ఏంది పరిష్కరించకుండా నిర్వాసితుడిని ఏ రకంగా ఆదుకోవాలన్న చూడకుండా మాకు కావాల్సింది భూసేకరణ, మాకు సరిపోతుంది, మాకు జాగా తీసుకోవాలి, వాళ్ళు ఎక్కడన్నా పోని ఎక్కడన్నా వాళ్ళు ఏమన్నా కానీ అనే విధంగా ప్రభుత్వం ఆ రోజు వ్యవహరించింది. అంటే లాభ నష్టాలు, ఆదాయ వ్యయాలు, మార్కెట్ వాల్యూ వీటేమీ సంబంధం లేకుండా ప్రభుత్వం నిర్ధారించిన అమౌంట్ మాత్రమే తీసుకోవాల్సినటువంటి కంపల్సరీ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది 123 జీవో ద్వారా అనేది మీ కంక్లూజన్, అంతేనా? అవునవును. యాక్చువల్ ఏంటంటే ఆ 123 తర్వాత మేము ఏం చేసాం, ఛాలెంజ్ చేస్తూ దాన్ని హైకోర్టులో మేము పిటిషన్ వేయడం జరిగింది. దాన్ని హోల్డ్ లో పెట్టారు, ఇప్పటికీ రిజర్వ్ లో ఉన్నది. దాన్ని రిజర్వ్ లో పెట్టిన తర్వాత 21/2017 యాక్ట్ తీసుకురావడం జరిగింది. అది ఇప్పుడు భూసేకరణ మల్లన్న సాగర్ భూసేకరణ స్టార్ట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మల్లన్న సాగర్ భూసేకరణ స్టార్ట్ చేసి 2016లో. యాక్చువల్ గా 2024కి వచ్చినాం సార్. ఇప్పటి వరకు కూడా పూర్తి పరిహారాలు చెల్లించలేదు. ఇంకా అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా 2019లోనే ప్రాజెక్టు ప్రారంభమైందంటూ ముగ్గురు ముఖ్యమంత్రులు ప్రారంభించినటువంటి ప్రాజెక్టులో ఇప్పటి వరకు భూసేకరణకు సంబంధించినటువంటి నష్టపరిహారం రాలేదు. రైట్? అవును సార్. అసలు చెప్పండి. 123 ఆపేసినానికి కూడా యాక్చువల్ గా 2017 వచ్చినటువంటి R&R లో ఆ తర్వాత వచ్చినటువంటి మాకు ఇచ్చినటువంటి ఫ్లాట్లకి వెళ్ళి కూడా యాక్చువల్ గా భూసేకరణ చేసేది రెవెన్యూనే, ఇక్కడ R&R ఇచ్చేది కూడా రెవెన్యూ. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకొక మాట అడుగుతాను. కొంచెం అంటే మీరు ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళు, మీరు అంటే స్వతహాగా రైతు, అదే సందర్భంలో బాధితుడు కూడా కాబట్టి, ఈ నష్టపరిహారానికి సంబంధించిన ఇళ్ల కేటాయింపు ఇట్లో కూడా టీఆర్ఎస్ నాయకులే మరో రూపం ఎత్తి కొంత అంటే కమిషన్ తీసుకొని వర్క్ చేశారు అనే ఆరోపణలు అయితే నేను విన్నాను, చదివాను. ఇది నిజమా? యాక్చువల్ ఏంటంటే వాళ్ళు చేసిన దంద ఏంటంటే వాళ్ళు ఇప్పిస్తా అన్నటువంటి ప్యాకేజ్ ఇవ్వకుండానే ఊర్లో 2019 గెలిచినటువంటి సర్పంచులు కొంతమంది రాజకీయ నాయకులు కలగలుసుకొని యాక్చువల్ ఊర్లో ఉన్నటువంటి మనం ఊర్లో ఉండగానే ఈ R&R కంప్లీట్ చేసి ఫ్లాట్లు, ఇండ్లు అన్ని ఇచ్చినాకనే ఊర్లోకి కదలాల. కానీ ఆ రోజు జరుగుతున్నటువంటి ఈ రాజకీయ ఎత్తుగడల వీళ్ళు చేసుకుంటూ మీరైతే ఊరైతే ఎంతమంది కాల్ చేస్తారో అంతమందికి తర్వాత మీ ఫ్లాట్లు అక్కడ పోయినాక చెక్కులు ఇస్తాము, కొంతమందికి ఇల్లు తీసుకున్న వాళ్ళు కూడా ఇల్లు ఇస్తాము అనే ఫ్లాట్లు యాక్చువల్ గా ఫ్లాట్లు ఇవ్వద్దు, ఇల్లే ఇవ్వాలి, ఇస్తాం అక్కడ పోగానే ఇచ్చేస్తాం అని చెప్పేసి సరిపడా ఇండ్లు కట్టకుండానే మా ఊర్లో 1500 ప్యాకేజీలు ఉంటే 400 ఇల్లు కట్టారు. అంటే 900 PDFలు ఉన్నాయి మాయి. అర్థమైంది. శ్రీనివాస్ రెడ్డి గారు మీ పోరాటం సుదీర్ఘకాలమైనటువంటి పోరాటం చూసాం. అదే సందర్భంలో మీ వేముల ఘాట్ యొక్క ప్రతిఘటన చూసాం. వీటన్నిటి నేపథ్యంలో టీఆర్ఎస్ ఈరోజు ఓడిపోయిన నేపథ్యంలో మీకేమనిపిస్తుంది? ఓటమి అనేది ఇప్పుడు ఏంటంటే మా లాంటి చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చేసినట్టు అవినీతిని మేజర్ గా చూపడం జరిగింది. అదే దానికి ఇప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ చేసినటువంటి దౌర్భాగ్యమైన పని అది సార్. యాక్చువల్ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు. మీ వేముల ఘాట్ ప్రజల
బాధలు చూసాం, మీరు ఎంత ఇబ్బంది పడ్డారో చూసాం పోలీసుల 63 days. చేతులతో. యా 963 రోజులు పోరాటం. 963 రోజుల సుదీర్ఘ పోరాటం చూసాం. శ్రవణ్ గారు, ఏమై ఆడిబుల్ టు యూ? శ్రవణ్ గారు, మీ మాట వినిపించట్లేదు నాకు. సార్ యు ఆర్ ఆడిబుల్ సార్. యా శ్రవణ్ గారు, ఇప్పటిదాకా శ్రీనివాసరెడ్డి గారు వేముల ఘాట్ అంటే సుదీర్ఘమైనటువంటి 963 రోజుల పోరాటానికి కీలకమైనటువంటి మనిషి, ఆయన కీలకమైన వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారి పోరాటం, ఆయన చెప్తున్నటువంటి అనుభవాలు చూసాం. ఏమనిపిస్తోంది? మీరు కూడా స్వయంగా అనేక నిర్వాసితులకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో అటు హైకోర్టులో ఇటు జిల్లా కోర్టుల్లో వివిధ కోర్టుల్లో పోరాటం చేస్తున్నారు. అదే సందర్భంలో గౌరెల్లి నిర్వాసితులు అయితే మీరు ప్రత్యక్షంగా దానికి పాత్రధారి, దాన్ని సూత్రధారి అని కూడా చెప్తుంది గవర్నమెంట్. అప్పటి గవర్నమెంట్ అయితే మిమ్మల్ని సూత్రధారి కూడా అంది. ఎట్లా చూస్తున్నారు శ్రవణ్ గారు? ఒక సుదీర్ఘమైన అనుభవం సార్. యా ఈ భూ నిర్వాసితుల సబ్జెక్ట్ అనేది కొద్ది రోజుల క్రితము చాలా ఈ సబ్జెక్ట్ పైన విపరీతమైన ఎమోషన్తో కొద్ది రోజులు పూర్తిగా పక్క పెట్టాల్సిన పరిస్థితి నాకు ఏర్పడ్డది. యా ఎందుకంటే వాళ్లకు జరిగిన అన్యాయం అది మాటల్లో నేను వివరించలేనంత స్టేజ్కి వెళ్ళిపోయినా. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా ఉన్నాయి, నేను ఫీల్డ్ పైనకి వెళ్ళి వాళ్ళ బాధలు చూసినవి. నాకు ఎదురైన కొన్ని అనుభవాలు చెప్తా మీకు. చెప్పండి. ఈ యాక్ట్ గురించి కానీ లా గురించి కానీ ఉన్న పెద్దలందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాజ్ అన్ అడ్వకేట్ నేను ఎదుర్కొన్న అనుభవాలు చెప్తా కొన్ని. ఇప్పుడు మిడ్మానేర్ దగ్గర ఒక సంఘటన చెప్తా మీకు. చీర్లవంచ అనే గ్రామం ఉన్నది. వాళ్ళు ఆ మిడ్మానేర్ నుండి అన్నపూర్ణ రిజర్వాయర్కి నీళ్లు డైలీ ఒక 1 TMC తరలించడానికి ఆల్రెడీ 3 సార్లు భూములు కోల్పోయి ఉన్నారు. 3 సార్లు అంటే ఒక 2 ప్యారలల్ కెనాల్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి మిడ్మానేర్ ప్రాజెక్ట్ నుండి అన్నపూర్ణకి అటు ఇటుగా టోటల్ ఒక 20-30 కిలోమీటర్లు ఉంటుందా, ఎంత ఆ డిస్టెన్స్ ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. వాటిని కనెక్ట్ చేయడానికి కనెక్టివిటీ ప్యారలల్ కెనాల్స్ అని చెప్పి వాటిని కన్స్ట్రక్ట్ చేయడానికి భూములు తీసుకున్నారు. రైతులు కూడా రాష్ట్రం కోసం ఒక ప్రాజెక్ట్ ఏర్పడతా ఉన్నది, మనం ఈ టైంలో ఇవ్వాలని చెప్పి స్వచ్ఛందంగా ఇచ్చేసిండ్రు. వాళ్ళు కన్సెంట్ అవార్డు తీసుకున్నారు. కొంత భూమి ధర నిర్ణయించిన దాని ప్రకారం ఇచ్చేసిండ్రు. ఓకే, ఇక్కడ వస్తుంది అసలు సమస్య. గవర్నమెంట్కి ఇక్కడ మిడ్మానేర్ ఉంది, ఇక్కడ అన్నపూర్ణ ఉంది. నేను జరిగిన సంఘటన చెప్తున్నా మీకు, ఎంత సిల్లీగా ఉన్నది ఈ రోజున ప్రభుత్వం ఎందుకు పడిపోయింది అనేది వీటి నుంచే వస్తుంది. మన సబ్జెక్ట్ కూడా అదే. అంటే ఇక్కడ ప్రభుత్వం పడిపోవడానికి ఉన్నటువంటి కారణాలనే వెతుకుతున్నాం మనం. ఆ క్రమంలోనే ఈ సబ్జెక్ట్ తీసుకున్నాం. చెప్పండి. ఇక్కడ మిడ్మానేర్ ఉంది, ఇక్కడ సపోజ్ అన్నపూర్ణ ఉంది. ఈ ఇక్కడి నుండి మిడ్మానేర్ నుండి ఈ అన్నపూర్ణకి ఒక 1 TMC నీటిని ప్రతిరోజు పంపించడానికి నాకు కావాల్సిన కెనాల్స్కి నిర్వాసితుల దగ్గర భూములు తీసుకున్న తర్వాత వాళ్ళు కోల్పోయినారు. ఇందులో నుంచి వచ్చిన డబ్బులతోటి ఈ ప్యారలల్ కెనాల్స్కి, ఈ ప్రాజెక్ట్స్కి దూరంగా, అంటే అటు ఇటుగా 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఒక 66 నుంచి 70 ఎకరాల భూమి, సుమారుగా వాటి వాల్యూ, ఓపెన్ మార్కెట్ వాల్యూ, బయట వాళ్ళు అమ్ముకుంటే ఎకరానికి అట్లా వచ్చే వాల్యూ అంతా కలిసి అటు ఇటుగా 80 నుంచి 90 కోట్ల వాల్యూ వస్తుంది. ఒక దగ్గర ₹1,00,00,000, 1,10,20 లక్షలు, లేకపోతే 80 లక్షలు, ఆన్ అండ్ యావరేజ్గా టోటల్ ఒక 80 నుంచి 90 కోట్ల విలువైన భూములు. ఓకే.